థైరాయిడ్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయితే ఫర్దర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో అది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ రాజేందర్ బైశెట్టి, సర్జికల్ ఆంకాలజిస్ట్. థైరాయిడ్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయినప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రిమైనింగ్ క్యాన్సర్స్ కంటే థైరాయిడ్ క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ అండ్ థైరాయిడ్ క్యాన్సర్లో ప్రోగ్నోసిస్ అనేది రిలేటివ్గా చాలా బాగుంటుంది. ఒకటి. సో ఇందులో థైరాయిడ్ క్యాన్సర్ అనేది డయాగ్నోజ్ అయినప్పుడు ఫస్ట్ స్కాన్లో చూసేది సర్జికల్గా ఆపరబుల్ అవుతుందా లేదా. ఒకటి సర్జికల్గా ఆపరబుల్ అయింది అని అంటే సో తప్పకుండా టోటల్ థైరాయిడెక్టమీ అనేది చేస్తాము. సో నెక్లో ఒకటి హారిజాంటల్ ఇన్సిషన్ అనేది ఇచ్చి టోటల్ థైరాయిడ్ అనేది రిమూవ్ చేయబడుతుంది. దాని తర్వాత థైరాయిడ్ క్యాన్సర్ను బట్టి, అంటే థైరాయిడ్లో ఉన్న 4 రకాల క్యాన్సర్లు ముందుగా మనం డిస్కస్ చేసాం. దానిని బట్టి అందులో పాపులరీ క్యాన్సర్ ఆర్ ఫాలిక్యులర్ క్యాన్సర్ అనేది ఉన్నట్లయితే సెంట్రల్ నెక్ నోడ్ డిసెక్షన్ అంటాము. అంటే సెంట్రల్గా ఉన్న లింఫ్ నోడ్స్ని రిమూవ్ చేస్తాము. అదే మెడులరీ క్యాన్సర్ అయినప్పుడు సో సెంట్రల్తో పాటు ఇప్సిలాటరల్గా ఉన్న అన్ని స్టేషన్ లింఫ్ నోడ్స్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. అదే అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ అయినట్టయితే సో టోటల్ థైరాయిడెక్టమీ చేస్తాము. కానీ ఈ క్యాన్సర్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది కాబట్టి సో అది డయాగ్నోజ్ అయ్యే టైంకే అది చుట్టుపక్కల స్ట్రక్చర్స్కి ఆల్రెడీ ఇన్ఫిల్ట్రేట్ అయి ఉంటుంది కాబట్టి సర్జరీలో థైరాయిడ్తో పాటు ఆ అదర్ స్ట్రక్చర్స్ని కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. థైరాయిడ్ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నా సో తప్పకుండా ఫస్ట్ చేయవలసింది సర్జరీ. సో దీని తర్వాత ట్రీట్మెంట్ అనేది సో థైరాయిడ్ క్యాన్సర్ యొక్క రకాన్ని బట్టి మారుతుంది. పాపులరీ క్యాన్సర్, ఫాలిక్యులర్ క్యాన్సర్ అయితే 4 వీక్స్ తర్వాత థైరాయిడ్ స్కాన్ చేస్తాము. సో ఈ థైరాయిడ్ స్కాన్లో ఆల్రెడీ మనం థైరాయిడ్ గ్లాండ్ తీసేసాము కాబట్టి శరీరంలో వేరే ఏ భాగంలోనైనా క్యాన్సర్ యొక్క మెటాస్టాసిస్ ఉన్నట్టయితే ఈ స్కాన్లో మనకు డయాగ్నోజ్ అవుతుంది. ఈ థైరాయిడ్ స్కాన్లో వేరే భాగంలో ఉన్నట్టుగా డయాగ్నోజ్ అయితే సో అప్పుడు రేడియో అయోడిన్ థెరపీ, అంటే మనందరికీ తెలుసు థైరాయిడ్ గ్లాండ్ టిష్యూ అనేది అయోడిన్ని తీసుకుంటుంది. సో దీంట్లో ఏంటంటే అయోడిన్ని ఒక రేడియో యాక్టివ్ మెటీరియల్తో లేబుల్ చేసి మందు తాగిస్తాము. సో దీనివల్ల ఏంటంటే ఎక్కడైతే బాడీలో ఉన్న థైరాయిడ్ టిష్యూ రేడియో అయోడిన్ని తీసుకొని సో అది సెల్ అనేది సెల్ఫ్ డిస్ట్రక్ట్ అవుతుంది. దీనివల్ల సో మెటాస్టాసిస్ ఉన్నా కూడా అది క్యూర్ చేయబడుతుంది. అదే మెడులరీ కార్సినోమా థైరాయిడ్ అయినట్టయితే సో దాంట్లో ఈ రేడియో అయోడిన్ థెరపీ అనేది పనిచేయదు కాబట్టి అందులో సర్జరీ అప్పుడే చాలా అగ్రెసివ్గా ఉన్న మొత్తం క్యాన్సర్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అది మిగిలిపోయినట్టయితే అక్కడ రేడియోథెరపీ ద్వారా ట్రీట్ చేయడం కానీ, ఇప్పుడు రీసెంట్గా కొన్ని ఇమ్యునోథెరపీ డ్రగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ సర్జరీలో పూర్తిగా రిమూవ్ చేసినట్టయితే అది మంచి ప్రోగ్నోసిస్ని ఇస్తుంది. సో ఇలా సర్జరీ, రేడియో అయోడిన్ థెరపీ అయిపోయిన తర్వాత పేషెంట్కి థైరాయిడ్ సప్లిమెంట్స్ మీద పెడతాము. అదేంటంటే రొటీన్గా చూసే డోస్ కన్నా ఇది కొంచెం హై డోస్ ఉంటుంది. అది థైరాక్సిన్ సప్రెషన్ డోస్ అని అంటాము. సో ఇది ఆల్మోస్ట్ 150 to 200 మిల్లీగ్రామ్ వరకు ఉంటుంది. దీని తర్వాత పేషెంట్ని ఫాలోఅప్లో ఉంచడం జరుగుతుంది. సో ఈ ఫాలోఅప్లో పేషెంట్కి నార్మల్గా థైరాయిడ్ గ్లాండ్ నుంచి థైరోగ్లోబులిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఇప్పుడు సర్జరీ ప్లస్ రేడియో అయోడిన్ థెరపీ కంప్లీట్ అయ్యింది అంటే బాడీలో ఉన్న థైరాయిడ్ టిష్యూ మొత్తం డిస్ట్రక్ట్ అయిపోయింది. సో అంటే థైరోగ్లోబులిన్ లెవెల్స్ అనేవి నిల్కు రావాల్సి ఉంటుంది. సో మనం ఫాలోఅప్లో ఈ థైరోగ్లోబులిన్ని చెక్ చేసుకోవడం ద్వారా ఏమైనా క్యాన్సర్ రికరెన్స్ అనేది ఉంటే మనం ఈజీగా డయాగ్నోస్ చేయవచ్చు. అదేవిధంగా మెడులరీ కార్సినోమా థైరాయిడ్ అనేది కాల్సిటోనిన్ అనే ఒక ఏజెంట్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఫాలోఅప్లో ఈ కాల్సిటోనిన్ లెవెల్స్ని మనం చెక్ చేయడం ద్వారా మెడులరీ కార్సినోమా థైరాయిడ్ని మనం ఫాలోఅప్లో ఏమైనా రికరెన్స్ ఉంటే ఎర్లీగా డయాగ్నోస్ చేయవచ్చు. థ్యాంక్ యూ.